వచ్చే సమయంలో నీడ చెట్టు కింద పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. కానీ తెలంగాణ సచివాలయంలో పట్టపగలే ఆ విచిత్రం నడుస్తోంది. మినిస్టర్స్ ఛాంబర్లలో మంత్రుల కంటే షాడో నాయకులే చక్రం తిప్పుతున్నారట. అసలు ఈ ముసుగు నేతలకు సచివాలయంలో ఏం పని? అధికారుల వెర్షన్ ఏంటి? తెలంగాణ సచివాలయంలో ఆ షాడో నేతల తల అడ్డం ఊపితే ఏ ఇంపార్టెంట్ ఫైల్ అయినా మూలన పడాల్సిందే. వాళ్ళు కనుసైగ చేస్తేనే ఫైల్ పై మంత్రి సంతకం పడుతుంది. మంత్రుల ఛాంబర్లలో అనధికారిక నేతల పెత్తనం పెరిగిందనే టాక్ సచివాలయంలో బర్నింగ్ టాపిక్ గా మారింది. సచివాలయం గేట్లు తీసినప్పటి నుంచి సాయంత్రం మూసేసే వరకు ఈ షాడో లీడర్లు మంత్రుల ఛాంబర్లలోనే మకాం వేస్తున్నారట. ఐఏఎస్ అధికారులు కలెక్టర్లతో జరిగే సమీక్షలు, రహస్య వీడియో కాన్ఫరెన్స్లలోనూ కుర్చీలు వేసుకుని మరీ కూర్చుంటున్నారట. చివరికి అత్యంత రహస్యంగా సాగాల్సిన ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియలోనూ ఇంటర్ఫియర్ అవుతున్నారని అధికారులు చెప్తున్నారు. అధికారం లేని పెత్తనం, బాధ్యత లేని అధికారం సచివాలయంలో సాగుతుందనడానికి ఈ పరిస్థితులే సాక్ష్యం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పరిస్థితి మంత్రులకు సైతం మింగుడు పడడం లేదట. ఈ షాడో లీడర్లు హైకమాండ్ కు సన్నిహితులు కావడంతో ఇక్కడి నుంచి వెళ్ళండి అని నేరుగా చెప్పలేకపోతున్నారట మంత్రులు. ఇలాంటి షాడో నాయకుల పెత్తనంతో ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవడం గ్యారంటీ. మరి అలాంటి లీడర్ల పెత్తనానికి అధిష్టానం చెక్ పెడుతుందా, లేదంటే లైట్ తీసుకుని సైలెంట్ గా ఉంటుందా? ఎస్, ఇది వాళ్ళ బిగ్ టీవీలో టెలికాస్ట్ అయినప్పటి నుంచి కూడా సెక్రటేరియట్లో దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నారంట. రెండోది, ఇది స్వేచ్ఛ టీం అంటే బిగ్ టీవీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వేచ్ఛ ఈ పేపర్ ఈ ఆర్టికల్ని బ్యానర్ ఐటమ్గా ఇవాళ ముద్రించింది. సో అది వెరీ హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత అదే బిగ్ టీవీలో దీన్ని టెలికాస్ట్ చేశాము. ఎవరు ఆయా పేషీల్లోకి వచ్చేవాళ్ళు ఎవరెవరైతే సెటిల్మెంట్లు చేస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మంత్రుల పేషీల్లో కనిపించలేదంట. అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే, సో ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఎవరో పార్టీ పేరు చెప్తారు, పార్టీలో మొదటి నుంచి ఉండుంటారు, వాళ్ళు ఆ దర్పంతో అక్కడికి వచ్చి మంత్రి పక్కన కూర్చుని పనులు చేయించడం, సెటిల్మెంట్లు చేయించడం, సంథింగ్ ఏవో చేస్తుంటే ఈ మంత్రులు కూడా నచ్చదు, చిరాగ్గా ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఎవరైతే బయట వ్యక్తులు వచ్చి సెక్రటేరియట్లో తన పక్కన కూర్చుని ఇదంతా వ్యవహారాలు చక్కదిద్దుతున్న అంశం ఈ మంత్రులే స్వేచ్ఛా పేపర్ లీక్ ఇచ్చారేమో నా డౌట్. కనీసం మీరైనా ప్రక్షాళన చేయండి, మీరైనా దీన్ని సరిదిద్దండి అని మా స్వేచ్ఛా రిపోర్టర్లకి మంత్రులే ఇన్ఫో ఇచ్చి ఉంటారేమోనని నేను అనుకుంటున్నాను. నేను స్వేచ్ఛా రిపోర్టర్లతో మాట్లాడలేదు, అయినా కూడా మంచి పరిణామం. నేనేమంటానంటే ఏదో ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి మీడియా రంగంలో దిగాలి. ఖచ్చితంగా మా స్వేచ్ఛా రిపోర్టర్లు ఎవరైతే వార్త రాశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ కంగ్రాట్స్ కూడా చెప్తున్నాను. సో ఈ క్రమంలో ఇకపైన ఎవరు కూడా బయట వ్యక్తులు సెక్రటేరియట్లో మంత్రుల పేషీలో కనపడకుండా ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. అంతే అశోక్ గారు, అవును. ఏంటంటే చాలా మంది వాళ్ళు కూడా మళ్ళీ బయట వ్యక్తులు గారు కాంగ్రెస్ పార్టీలో కూడా కీలకమైన అంటే ప్రభుత్వ పదవులు రాని కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా ఏం చేస్తారంటే పొద్దున వస్తారు, ఛాంబర్లో కూర్చుంటారు. వీళ్ళేమో పొమ్మని డైరెక్ట్గా చెప్పలేరు, వాళ్ళు అలానే కూర్చుంటారు. వీళ్ళేమో అధికారులు వచ్చి ఫైళ్ళని క్లియరెన్స్ చేద్దామంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ముందే క్లియరెన్స్ చేయాల్సిన పరిస్థితి. వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్, పలానోడు మనోడు ఆ ఫైల్ తొందరగా చేయి, ఇది తొందరగా చేయని అంటే ఇదంతా కొద్దిగా నాన్ సెన్స్ ఉంటుంది. కానీ చెప్తే ఏమనుకుంటారో, ముఖ్యంగా కొత్తగా ఫస్ట్ టైం మంత్రులైన వాళ్ళు ఈ సమస్యను ఇంకా పెద్దగా ఫేస్ చేసారు, చాలా ఎక్కువ ఫేస్ చేసారు. ఎందుకంటే సీనియర్ మంత్రులు కొంచెం చెప్పే చొరవ ఉంటుంది, నాకు పని ఉంది కొద్ది తర్వాత కలుద్దామని. కానీ ఫస్ట్ టైం మంత్రులు అయిన వాళ్ళు మాత్రం దీనివల్ల చాలా సఫర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు మనం స్వేచ్ఛలో వేసినాక కూడా ఒక మంచి పరిణామమే జరిగింది, ఎవరు కూడా వస్తలేరని. ఏంటంటే వీళ్ళు చెప్పలేరుగా డైరెక్ట్గా. ఇంకోటి, పార్టీకి సంబంధించిన పిసిసి చీఫ్ కూడా చెప్పాలి, మీకేం పని, మీరు అధికారంలో లేరు కదా, కీలక పదవుల్లో లేరు, మీరు వాళ్ళని పోయి డిస్టర్బెన్స్ చేయడం ఏంది? పార్టీకి సంబంధించి అక్కడ పోయి డిస్టర్బెన్స్ చేయొద్దు కదా, మీరు ఏమైనా ఉంటే గాంధీ భవన్లో చూసుకోండి అని చెప్పాలి. కానీ తేపకు పోయి మంత్రుల ఛాంబర్లో కూర్చుంటాము, అక్కడ పెత్తనాలు చేస్తామంటే మంచి పరిణామం కాదు. రేపటి నాడు బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఏంటంటే పార్టీ అనేది, ప్రభుత్వం అనేది జోడెడ్ల బండిలాగా పోవాలి. కానీ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈ అధికారం లెవెల్లోకి వస్తే బ్యాలెన్స్ తప్పుతుంది కదా. కాబట్టి ఇది ఒక మంచి పరిణామమే అనిపిస్తుంది. ఎస్, సెక్రటేరియట్కి ఏదైనా సామాన్య ప్రజానికి వెళ్ళాలంటే పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉండి ఒక్కసారి సెక్రటేరియట్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే సామాన్య ప్రజానికానికి అందదు. అది ఏ గేట్ నుంచి వెళ్ళినా పోలీసులు అంతా అడ్డుకుంటుంటారు. మరి వీళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు, ఎక్కడి నుంచి పర్మిషన్స్ ఇస్తున్నారు ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్, మంత్రులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఈ షాడోలు తలూపితే ఓకే, తలూపకపోతే అవ్వట్లేదు అనేది. ఇంకోటి ఏంటంటే ఈ షాడోల వల్ల జరుగుతున్నది ఇంకొక పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉన్నది ఏంటంటే, ఎస్ మేము చేస్తాము, మేము చేస్తే అంటే మేము చెప్తే జరుగుతుంది సెక్రటేరియట్లో, మీకు ఈ మంత్రి అంటే ఈ మంత్రి దగ్గర నుంచి ఈ పని కావాలా మేము చేయిస్తాము, మేము చెప్తే జరుగుతోంది అని చెప్పి ప్రజల దగ్గర నుంచి కూడా మభ్యపెడుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళకి ఆ అధికారం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే కొంతమంది పీపుల్ని
మభ్యపెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అది కూడా మనం చూసాం. సో అక్కడ ప్రజలు ఏంటంటే నిజంగానే మంత్రితో మాట్లాడతారేమో, ఒకవేళ విద్యాశాఖకు సంబంధించి సీటుకు సంబంధించి, లేదా ఇంకా XYZ మంత్రులు ఉంటే కనుక దానికి సంబంధించి, ఇల్లుకు సంబంధించి వీళ్ళకి ఏదైనా కొంచెం ఇక్కడ ముట్టి చెప్తే కనుక వీళ్ళు వెళ్ళి మాట్లాడతామని చెప్పి ప్రజల దగ్గర నుంచి ఆ విధంగా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ శాఖకు సంబంధించి, ఏ క్యాబినెట్ సంబంధించి ఎవరు ఉండాలి, ఆ పేషికి సంబంధించి వాళ్ళకి మాత్రం పర్మిషన్స్ ఉంటే బాగుంటుందేమో, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన ఉంటుంది. ఇట్లా మోసపోకుండా ఉండేందుకు అవకాశం కూడా ఏర్పడుతుంది. ఎస్ ఆశ, ఖచ్చితంగా ఈ సందర్భంగానే ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. షాడో నేతల పత్రంపై హైకమాండ్ యాక్షన్ తీసుకుంటుందా? ఎస్, ఖచ్చితంగా వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వెళ్తుంది. బహుశా ఆయన కూడా ఇలాంటి వాటిని ఉపేక్షిస్తారని అస్సలు అనుకో